భారతదేశానికి చైనాతో ఎప్పటికైనా థ్రెట్టే. మనకి 2.5 యుద్ధం అవసరం అవుతుంది. పాకిస్తాన్, చైనా, ఇంకొక అర యుద్ధం ఇప్పుడు బంగ్లాదేశా లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి శత్రువుల అన్నది గతంలో బిపిన్ రావత్ రైట్ చేసినటువంటి పాయింట్. ఇప్పుడు అదే సందర్భంలో భారతదేశానికి ఎస్పెషల్లీ కావాల్సింది నేవీ ఫోర్స్ ఎక్కువ కావాలి, ఎయిర్ ఫోర్స్ ఎక్కువ కావాలి. ఆర్మీలో చైనాతో పోటీ పడగలం, ఎయిర్ ఫోర్స్ నేవీలో వాళ్ళకంటే చాలా వెనకబడి ఉన్నాం. 1985 నుండి మన ఆధునీకరణ పక్కన పెట్టేసినటువంటి ఫలితం. ఇప్పుడు రఫేల్ లాంటివి తీసుకొచ్చాక ఒక ధైర్యం వచ్చింది. అట్లాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సొంత ఏర్పాటు చేసుకుంటూ కొంత, అట్లాగే ఇజ్రాయెల్ దగ్గర నుంచి తీసుకున్నది కొంత, రష్యా నుండి తీసుకున్నటువంటిది కొంత, వీటితో కొంత మనం సపోర్టింగ్గా తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇవే కాకుండా నేవీలో సబ్మెరైన్లు రాబోయే 10 ఏళ్లలో 25 సబ్మెరైన్లు తీసుకోవడానికి రెడీ అవుతున్నాం, తయారు చేయించడానికి రెడీ అవుతున్నాం. భారతదేశంలోనే తయారు చేయడానికి సిద్ధపడుతున్నాం. దీనికి గాను $31 బిలియన్ కేటాయింపు జరిగింది కేంద్ర ప్రభుత్వం. రాబోయే 10 ఏళ్లలో చైనా నుండి వచ్చే థ్రెట్ దృష్టిలో పెట్టుకుని ఈ తయారీకి ముందుకొచ్చింది.